చల్లగుండు. నేను పోతున్నా. ఇక నీకు నాకు రుణబంధం తెగిపోయిందే. ట్రైన్ మీదకి వెళ్ళిపోయినా సుమంగా వచ్చేటట్టు చూడుతుంది. ట్రైన్ వచ్చేందుకు సపోర్ట్ చేయకుండా బండి రాగానే భయం వేసింది. వాళ్ళ నాయన అమ్మో అరే ఏమ్రా వెంకట స్వామి గీడ కూర్చున్నావేంద్రా? బతుకంత బద్నాం అయిపోయిందిరా. నేను చచ్చిపోతా. అరే ఏమైందో చెప్పరాదురా? ఏమైందిరా ఇంత? నీకు చెప్తే నువ్వు ఆరుస్తావా తిరుస్తావా? అరే నీ దోస్తుండ్రా, నువ్వు నాకు చెప్పకపోతే వాళ్ళు చెప్తారు. లేవురా లేవు, నాకు చెప్పకపోతే ఎట్లరా? ఇప్పుడు చెప్పు. అది వలన నేను పొద్దుంతా ఉట్టినే ఊరుకుంటున్నా. ఇంట్లో పొద్దుంతా పని చేస్తున్నావు. సాయంత్రం ఇక్కడ తాగుతున్నట్టు నా పిల్లలు లొల్లి లొల్లి చేస్తుందిరా. నేను చచ్చిపోతా. ట్రైన్ వెంకట స్వామి ఏంద్రా గట్ట చేస్తున్నా? మాటిన్రా. ఏం చెప్తారా నాకు? అరే నువ్వు సద్దాం అనుకుంటున్నావు కదరా? ట్రైన్ పోతుందిరా. రాగరా, నువ్వు సద్దాం అనుకుంటున్నావు కదా? దా ఒక్క పెగ్గేసుకొని సర్దుదారా. ఈ తాగుడే వచ్చిందిరా నా సాగుకు. ట్రైన్ పోతుంది. మాటిన్రా. ఇప్పుడు ఎట్లయినా నువ్వు సస్తున్నావు కాబట్టి ఇగో నీ ఆత్మకు శాంతి కలగాలంటే ఒక్క పెగ్గే రద్దా. అంతేనా? మరి కళ్ళు కాదురా, ఎర్రది. ఎర్రదా? కూసో. మందంటి వేదిరా. ఇగోదిరా. మరి గిలాసు ఇగో అందా. అరే ఏడ్వక్రా వెంకట స్వామి, ఏడ్వక్రా. మంద తెచ్చిండ్రా, ఎర్ర మందురా. మొన్నటి దాకా బెదిరించి చక్కగా ఉండదు నా పెళ్ళాం. మొన్నొక్కసారి నాకు 2 పెగ్గులేసి అది 3 పెగ్గులు తాగి కుక్కలు కొట్టేదిరా. అయినా నేను ఒక్కనే కొడుతున్నారా? నన్ను కూడా కొడుతుందిరా నా పెళ్ళాం. నిన్ను కూడా కొట్టుద్దా? అయితే ఎయిరా పెగ్గే. కొంతంత పడుతుంది. ఏమన్నా కురాయి తెచ్చినా? అరే నువ్వు రాస్తావా నాకేమెరకరా? చికెన్ బిర్యానీ తెచ్చు కదరా. అరే వెంకట స్వామి ఇంకొక పెగ్గేరా. అరే అరే ఎక్కడ సార్? ఎక్కడ సార్? అరే ఇక నేను పోతారా? 3:30కు గోదావరి ఎక్స్ప్రెస్, 4 గంటలకు శతాబ్ది ఎక్స్ప్రెస్, ఇక 5 గంటలకు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. ఆ నడుమిట్లా అంటే వడరా ముక్కలు అయిపోతాం. తుర్క కూడా దొరకదురా. ఇక నేను పోతారా? మరి ఏడి పోతున్నావు? ఇంటికి పోతున్నారా? నా పిల్లం వేడి చేస్తుందిగా. అంటే నీకు ఇల్లుంది, పెళ్ళా ఉంది. నాకు ఇల్లు లేదు, పెళ్ళం లేదారా? నా బంగారు పెళ్ళం అది అన్నం తినకుండా నా కోసం పొద్దుగాలకెళ్ళి ఎదురు చూస్తుంటది. ఏడో నా పెనివిటి, ఏడో నా పనివిటి అని చూస్తుంటే ఇన్ని సంవత్సరాల దోస్తానులా ఇదారా నువ్వు నాకు చేసేది. నువ్వే చేస్తా అంటే వెంకట స్వామి. కానీ సస్తానంటే సస్తాను. ఆరమల్లిగా నాకు తెలక అడుగుతా. నువ్వు పని చేయి, నన్ను ఇంటికాడు వదిలిపెట్టి నువ్వు ఆ ట్రైన్ కింద పడు. పెద్దది అంటారా? నాకేం కర్వారా? అవులా నాడు ఇంటికి తీసుకోపో. నమ్మలం చెప్పేను ఉంది. అరే స్వయంగా దిగరా, ఇల్లు వచ్చింది. ఏది గట్టిగా కాదురా, గిట్ట అయితే మనిషి కాదు. మనిషి అరే మల్లిగా పెళ్ళం తిట్టింది కొట్టిందని సాడని ట్రై చేయకు గాడిదా. వాళ్ళు మన కోసం ప్రాణాలు ఇస్తారా అంటే కనుక నేను తాగలే. ఈ మల్లిగాడే మల్లిగా
మళ్ళీ తాగొచ్చావు కదా, చిచ్చి నీకు బుద్ధి రాదు. ఏ అయ్యా, ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా తాగావు, ఇక రేపటి నుంచి తాగడం మానే అయ్యా. 4 రాళ్ళు వెనకేసుకుందాం. మన కోసం కాకపోయినా మనకు పుట్టబోయే బిడ్డ కోసమైనా మానే అయ్యా. ఏంటి నువ్వు చెప్పేది? అవును బావా. నా బంగారమే. ఇగో నిజంగా చెప్తున్నా, నీ మీదొట్టు, మా అమ్మ మీదొట్టు, మనకు పుట్టబోయే బిడ్డ మీదొట్టు, ఈ రోజు నుంచి తాగను కాక తాగను. నా బావ బంగారం. చూసి చూసి నిమ్మలంగా. అమ్మో జాగ్రత్త. అమ్మో నా సక్కడమ్మో.